ముందుగా ముఖ్య గమనిక, ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు అన్నీ నా సొంత అనుభవాలు. గుడికి వెళ్ళినప్పుడు నేను పొందిన అనుభూతులు, అలాంటి అనుభూతులు మీరు కూడా పొందాలనేది నా చిన్న ప్రయత్నం. ఇప్పటి వరకు మనలో చాలామంది గుడికి దేవుడు కోరికలు తీరుస్తాడు అనే వెళ్తుంటారు. ఆ దేవుడు అలాంటి కోరికలు తీరుస్తాడు, ఈ దేవుడు ఇలాంటి కోరికలు తీరుస్తాడు అని పిల్లలకు కూడా అదే చెప్పి పెంచుతాం. మంచిదే, ఎందుకంటే అలా అయినా చాలామంది గుడికి వెళ్తాం. కానీ కోరికలు మాత్రమే తీరుతాయని గుడికి వెళ్ళడం మన మూర్ఖత్వం. ఎందుకంటే దేవాలయంలో ఇంకా చాలా దొరుకుతాయి. అంటే కొబ్బరి చిప్పలు ప్రసాదం కాదు, వేరేవి చాలా విలువైనవి. మొదట గుడికి వెళ్తున్నామంటేనే స్నానం చేస్తాం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. ఆ రోజంతా చెడు మాటలు మాట్లాడకూడదు అనుకుంటాం, మాటలు శుభ్రంగా ఉంచుకుంటాం. దేవాలయంలో ఎవరు ఎవరిని తక్కువ చేసి కానీ ఎక్కువ చేసి కానీ మాట్లాడరు, అందరూ సమానమే అనుకుంటాం. బుద్ధి శుభ్రంగా ఉంచుకుంటాం. అన్ని శుద్ధి చేసుకుని ఆలయంలోకి అడుగు పెట్టే ముందు మనం చెప్పులు వదిలేసి వెళ్తాం. ఎందుకంటే ఒకటి, ఆలయంలో చెప్పులు వేసుకొని తిరగడం తప్పని తెలుసు. 2, అణువణువున దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే సానుకూల శక్తి పాదాల ద్వారా మన శరీరాన్ని ఆకర్షిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తాం. జీవితంలో ఉండే ఎలాంటి ఆలోచనలతో వచ్చినా ప్రదక్షిణలు చేసేటప్పుడు భగవంతుని నామస్మరణ చేయడం వలన మన సమస్యలు మర్చిపోయి భగవంతుడి మీద దృష్టి సారి. ఆలయంలో ఎవరు విచ్చలవిడిగా ప్రవర్తించరు, ఎందుకంటే అందరికీ తెలుసు ఆలయంలో క్రమశిక్షణతో ఉండాలని. ఆ క్రమశిక్షణ మన జీవితంలో కూడా పాటిస్తే ఉన్నతమైన వ్యక్తిగా కీర్తింపబడచ్చు. ఆలయంలోకి వెళ్లే ముందు నీలోని భావాలని, అంటే కోపం, గర్వం, బాధ, అధికారం, దర్పాలు వదిలేసి ప్రశాంతంగా ఉండాలని అనుకుని అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉంటాం, ఉండడానికి ప్రయత్నిస్తాం. ఇంకా గుడిలో గంటం రోగుతూ ఉంటుంది. మనం ఆలయంలో ఆవరణంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలో గంటం రోగగానే మళ్ళీ దేవుడి సన్నిధిలో ఉన్నామని దేవుడి మీద దృష్టి పెడతాం, ఆధ్యాత్మికతతో ఆలోచిస్తాం. గుడిలో ప్రసాదం ఒకరికొకరు ఇస్తూ ఉంటారు. ప్రసాదం తింటే మంచి జరుగుతుంది అనుకుంటాం. అప్పుడే మనకు ప్రసాదం ఇచ్చిన వాళ్ళంతా మన మంచి కోరుకుంటున్నారు అని అనుకుంటేనే ఆ మంచి అనుభూతి కలుగుతుంది. మనం ఆలయంలో ఉన్నప్పుడు ఎవరు ఎవరిని తక్కువ చేసి మాట్లాడరు, ఎవరు ఎవరితో గొడవ పడాలని అనిపించదు. అందరూ అందరితో మంచిగానే ఉండాలనుకుంటారు. దానివల్ల ఆలయం ఇంకా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కోట్లున్నా సరే, లక్షలున్నా సరే, పెద్ద పెద్ద ఇల్లు, గుడికి వచ్చేది కొంచెం ప్రశాంతమైన సమయం కోసమే కదా. ఇన్ని చెబుతున్నావు, అసలు గుడికి వచ్చేది దేవుడి కోసం కదా, దేవుడి గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? చెబుతా. ఏదైనా ఒక విషయం గురించి ఆఖరిలో కానీ మొదట్లో కానీ చెబితే దాని గొప్పతనం మరింతగా చేరుకుంటుంది. దేవుడు. మనలో చాలామంది ఏమనుకుంటారు, మన ఇంట్లో ఉండే దేవుడు దేవుడే, గుడిలో ఉండేది కూడా దేవుడే కదా, ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోదా అనుకుంటారు. అంటే దేవుడి విగ్రహం అక్కడ సృష్టించక ముందు ఆ విగ్రహం ఒక బండరాయి, దాన్ని తీసుకువచ్చి దేవుడి ప్రతిరూపంలా మారుస్తారు. కానీ అప్పటికి కూడా ఆ విగ్రహాన్ని దేవుడిగా పరిగణించలేం. ఎప్పుడైతే విగ్రహాలకు అన్ని రకాల హోమాలు, మంత్రాలు, పూజలు ఆచరించి కొన్ని రోజుల పాటు పూజిస్తారు, అలాగే చుట్టుపక్కల ప్రజలు ఆ విగ్రహం రూపాన్ని దేవుడి ప్రతిరూపమని బలంగా నమ్ము ఆ విగ్రహానికి అప్పుడు అక్కడ ఒక దైవత్వం చేరుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీ సృష్టించబడుతుంది. మంత్రాలతో పూజలు చేయడం వలన దైవం మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం పూజారి గారి ఆచరణలో ఉంటుంది. ఆయన మన కోసం చేసే పూజ వల్ల మన జీవిత సన్మార్గంలో నడుస్తుంది. ఇది ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతుంది. అందుకే నిత్యం పూజలు చేసే ఏ ఆలయమైనా సరే మహాశక్తివంతమైన ఆలయంగా పేరు ప్రఖ్యాతిగాంచుతుంది. అలా అని ఇంట్లో పూజ చేసుకోవడం తప్పు అనడం లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఫోటో దేవుడు అనేది నీ మనసే, గుడిలో ఉన్న విగ్రహం దేవుడు అన్నది నీ మనసే. ఎందుకంటే చిత్తశుద్ధి, భక్తి, శ్రద్ధలు ఉంటే దేహమే దేవాలయం, దేవుడే సనాతన దైవం. భయంలో నాన్నలా ధైర్యం ఇచ్చేది దైవం, బాధలో అమ్మలా ప్రేమించేది దైవం, సమస్యలో మిత్రుడిలా తోడుండేది దైవం, జీవితంలో గురువుల పాఠం నేర్పించేది దైవం. అలాంటి దైవం అణువణువులో ఉండేదే దేవాలయం. సరే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రసాద్ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.